మహాసిమెంట్ నాణ్యత ప్రమాణాలను వివరిస్తూ శ్రీకాకుళంలో గవర్నమెంట్ ఇంజనీర్స్ కోసం ఆ సంస్థ ఏర్పాటు చేసిన వర్క్షాప్కు విశేష స్పందన లభించింది. ఈ వర్క్షాప్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలకు చెందిన ప్రభుత్వ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసిమెంట్ సంస్థకు చెందిన నిపుణులు మహాసిమెంట్ నాణ్యత ప్రమాణాలను వివరించారు. మహాసిమెంట్ ఏ విధంగా స్ట్రెంగ్త్ని, డ్యూరబిలిటీని అందిస్తుందో వివరంగా విపులంగా తెలిపారు. ఈ వర్క్షాప్లో పలువురు ప్రభుత్వ శాఖల ఇంజనీర్లు తమ అనుమానాలను సంస్థ నిపుణులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మహాసిమెంట్ నాణ్యత ప్రమాణాల పట్ల తమకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇంజనీర్లు వెలిబుచ్చారు. ఈ వర్క్షాప్ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి వచ్చిన లేటెస్ట్ విషయాలను తెలుసుకోవడంతో పాటు తాము గతంలో ఇంజనీరింగ్ విద్యలో తెలుసుకున్న అనేక అంశాలను తిరిగి గుర్తు చేసుకునేందుకు ఎంతగానో దోహదపడిందని ప్రభుత్వ ఇంజనీర్లు తెలిపారు. మై హోమ్ గ్రూప్ మహాసిమెంట్ వారు ఇంజనీర్స్ మీట్ పెట్టారు. చాలా మంచి విషయాలు చెప్పారు. టెక్నికల్ ఆస్పెక్ట్ చాలా వరకు డిస్కస్ చేసి డ్యూరబిలిటీ ఆఫ్ కాంక్రీట్, దాని తాలూకా యూసేజ్లు, దాని నష్టాలు, వాళ్ళ బ్రాండ్ ఎలాగ ఉంటుంది, వాళ్ళ యూసేజ్ ఏంటి, దానివల్ల లాభ నష్టాలు, ఎలా మనకి ఏదైనా అంటే ఇబ్బందులు వస్తే దాని రెక్టిఫికేషన్ ఎలాగా చాలా బాగా చెప్పారు. టెక్నికల్గా చాలా మంచి సెషన్ తీసుకున్నారు. యాక్చువల్గా ఈ సెషన్ కొద్దిగా ఎక్కువ టైం ఉంటే బాగుండేది, కానీ టైం షార్టేజ్ వలన చాలా బాగా చెప్పి అసలు నివృత్తి చేసి చాలా వరకు మా ఫీల్డ్ ఇంజనీర్స్ అడిగిన డౌట్లన్నీ చాలా బాగా క్లియర్ చేశారు. వాళ్ళకి మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ మహా గ్రూప్ సిమెంట్, మొత్తం మై హోమ్ గ్రూప్ సిమెంట్, మహా సిమెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మహా సిమెంట్ అండి. ఈరోజు యాక్చువల్గా మేము ఎప్పుడో వదిలేసిన సబ్జెక్ట్ని మళ్ళీ రీక్యాప్ చేశారు. వెరీ గుడ్. సార్ కూడా బాగా అప్రైజ్ చేశారు. మేము కూడా మా ప్రాజెక్ట్స్లో ఎక్కువ మహా సిమెంట్ వాడడానికి ఎక్కువ వాడుతున్నారు యాక్చువల్ ప్రెజెంట్లీ. ఇంకా మేము ఎక్కువ బాగా రికమెండ్ చేస్తామండి. ఎందుకంటే హెచ్డి కూడా బాగా దాని మీద డౌట్స్ ఉండే అవి కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్స్ మహా సిమెంట్ సార్. ఈ యాక్చువల్గా యాజ్ ఇంజనీర్స్ మల్టిపుల్ బ్రాండ్స్ అది వాడుతుంటారు. జనరల్గా ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా చాలా తక్కువగా చూస్తుంటారు, పెద్దగా కన్సిడరబుల్గా తీసుకోరు దాన్ని. మీరు మన వాళ్ళు అన్నట్టు ఎవరు అయిపోయిందా, లేదు క్లోజ్ చేసామా, తీసామా, ఆ విధంగానే వెళ్తుంది ప్రజెంట్ యాటిట్యూడ్. పబ్లిక్ రానివ్వండి, డిపార్ట్మెంట్ సైడ్ కూడా. డిపార్ట్మెంట్స్ కూడా మినిమం వాటర్ పీరియడ్ చేశారా లేదా, క్యూరింగ్ శుభ్రంగా అందుతుందా లేదా అన్నది కూడా లేదు. మినిస్టర్ గారు చెప్పారు రేపు రెడీ అయిపోవాలి రోడ్డు, దానికి అసలు ఏం కావాలని కూడా లేదు. ఒకవేళ ఇన్కేస్ ఏమైనా డ్యామేజ్ అయితే వెంటనే మన మీద యాక్షన్. సో ఇవన్నీ జనరల్గా ఇప్పుడు జరిగే థింగ్స్ అన్నీ అటువంటివి. అయితే మహాసిమెంట్ అన్నది నాకు ఇంచుమించు ఒక 15-20 ఇయర్స్ నుంచి నాకు ఐడియా ఉంది. అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చక్కని క్వశ్చన్స్ అడిగారు. ముందు అన్నిటికన్నా కూడా వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్నారు. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో దీనికి మాకు సహకారం అందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, పంచాయతీరాజ్ అండ్ ఇరిగేషన్, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మహా సిమెంట్స్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.